నమస్తే అండి, నేను రజాక్. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం మీద అడ్డగోలుగా మాటలు మాట్లాడినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అసలుకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన మీద మాటలు దాడి చేసినా, లేదంటే జనసేన పార్టీకి మకిలి అంటించాలని చూసినా జనసేన పార్టీ అధికార ప్రతినిధులు ఏం మాత్రం కూడా ఉపేక్షించట్లేదు. సో అందులో మొదటి వరుసలో ఉండేది వివేక్ బాబు గారు. సో జనసేన పార్టీ అధికార ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అని చెప్పొచ్చు ఆయన. సో ఆయన డిబేట్లో కూర్చున్నాడంటే మోతం మోగిస్తున్నాడు ఈ మధ్య కాలంలో. ఎందుకో చెప్తాను. ఇటీవల ఒక టీవీ ఛానల్ జరిగినటువంటి డిబేట్లో కావచ్చు, అదేవిధంగా మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ డిబేట్లో కావచ్చు, మొన్నటికి సంబంధించి చెవుల్లో మొక్కలు మొలిసినటువంటి ఒక పెద్ద ఆయన గురించి దుమ్ము రేపి దంచి కొట్టినాడు. ఆయన మాట్లాడడం కరెక్ట్ అంటే ఎస్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి ఆ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు కంట్రోల్లో ఉండట్లేదు అనమాట. వాళ్ళ టంగ్ కంట్రోల్లో ఉండట్లేదంట. నోరు అనేది అతి దారుణమైన స్టేజ్కి దిగజారుతుంది అనమాట. అలాంటి వాడికి అలాంటి భాష ఉపయోగించి బుద్ధి చెప్పాలన్నమాట. అదేవిధంగా నేను ఒక డిబేట్లో ఒక అడ్వకేట్కి సంబంధించి మామూలుగా వేసుకోలేదు, ఒక రేంజ్లో వేసుకున్నాడు. ప్రజల్ని గొర్రెలని ఏదో ఈపీలు కేఈపీకేలు ఏదో చెప్పాడంట. సో దానికి సంబంధించి వీడియో చూపించి మరీ దుమ్ము రేపి దంచుకొట్టాడు. హల్కు మాదిరి మామూలుగా కాదు, వేర ఉతుకుడు అంటారు కదా, ఆ విధంగా ఉతికి ఆరేసినాడు అనమాట వివేక్ బాబు గారు. సో ఇది ఎందుకంటే జనసేన పార్టీ అధికార ప్రతినిధుల గురించి ఎందుకు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు గత 5 సంవత్సరాల పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు, ఎంతోమంది చేత మాట్లాడారు. అయినప్పటికీ కూడా వెనకడుగు వేయలేదు. బట్ ఆ రోజున చాలా ఎలా పవర్ఫుల్గా మాట్లాడినారో ఈ రోజుకి దానికి డబల్ డోస్ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి, మరి డిబేట్లో కూర్చున్నంత మాత్రం వీళ్ళు బూతులు మాట్లాడతారంటే ఎక్కడా కూడా బూతులు మాట్లాడు, ఎక్కడా కూడా ఒక్క పదాన్ని కూడా బూతులు మాట్లాడనమాట. సో ఇటీవల జరిగినటువంటి చెవుల్లో చెట్లు మొలిచినటువంటి తాత విషయంలో కావచ్చు, ఆయన వచ్చేసి మెగా ఫ్యామిలీ మీద, చిరంజీవి గారి మీద అసలుకి ఏ రేంజ్లో వస్తాడంటే ఒంటికాల మీద వస్తాడు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా గడ్డి పెడుతున్నాడు. అదేవిధంగా కొంతమంది అడ్వకేట్లు ఒక పార్టీ తరఫున ఆయనకి ఇష్టం ఉండొచ్చు, ఆ పార్టీ తరఫున పనిచేయచ్చు. బట్ ప్రజల్ని గొర్రెలనడం ఎంతవరకు సమంజసం? కూటమి పార్టీలకి, ప్రభుత్వానికి ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్కడు కూడా గొర్రెబెడ్డ అనడం ఎంతవరకు సమంజసం? ఇచ్చి పడేసినాడు. సో మనకి ఇదే కావాలన్నమాట. జనసేన పార్టీ అధికార ప్రతినిధులు అంటే ఈ మాత్రం బొమ్మ చూపించాలి. వీళ్ళు బూతులు తిట్టరు, సబ్జెక్ట్తోనే తన అగ్రెషన్ వాయిస్తోనే బొమ్మ చుక్కలు చూపిస్తారని చెప్పొచ్చు. ఇది మన వివేక్ బాబు గారికి సంబంధించి. ఇంకా కుసుంపుడి శ్రీనివాస్ గారు ఉంటారు. సో ఈయన ఎంత సాఫ్ట్గా మాట్లాడతాడో ఆయన దగ్గర సబ్జెక్ట్ అంత గట్టిగా ఉంటుంది అనమాట. సో ఏబిఎన్లో బ్రేక్ఫాస్ట్ దానికి సంబంధించినటువంటి ఎర్లీ మార్నింగ్ ఏబిఎన్లో వచ్చేసి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. అదేవిధంగా టీవీ5లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు అనమాట. మామూలు సబ్జెక్ట్ కాదు, నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్, అమోఘమైన సబ్జెక్ట్. ఎంత మాట్లాడాలో, ఎక్కడి దాకా మాట్లాడాలో, పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళడంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో మన కుసుంపుడి శ్రీనివాస్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడేటువంటి మాట, ఆయన ఏ పోస్ట్ పెట్టినా కానీ దాంట్లో బూత్ అనేది ఉండదు, కానీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఒక బూత్ అప్పటికప్పుడు మాట్లాడేస్తే కనుక అప్పటి వరకు ఒక హైప్ ఉంటుందేమో. బట్ అతను మాట్లాడేటటువంటి సబ్జెక్ట్ అవ్వచ్చు, అతను రాసేటటువంటి ఏవైతే వ్యాసాలు ఉంటాయో, సో ఒక్కసారి వాటిని కనుక మనం చూస్తే కనుక జనసేన పార్టీ తరఫున డిబేట్లకు వెళ్ళేటటువంటి అధికార ప్రతినిధుల యొక్క సబ్జెక్ట్ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ కుసుంపుడి శ్రీనివాస్ గారు గత 5 ఏళ్ళుగా జనసేన పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. కొన్ని వందల వేల డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏబిఎన్లో కావచ్చు, టీవీలో ఉండి జనసేన పార్టీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి ప్రతినిత్యం, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతినిత్యం తన యొక్క వాణిని వినిపిస్తా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నమ్మారో, ఏదైతే చెప్పారో, జనసేన పార్టీ సిద్ధాంతాలంటే బూతులు మాట్లాడడం కాదు, రెచ్చగొట్టడం కాదు, మన యొక్క సిద్ధాంతాలని, మన యొక్క విషయాన్ని పూర్తి స్థాయిలో పరిజ్ఞానంతో ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఏదైతే ఉందో అది చేసి చూపిస్తామన్నమాట. ఇంకా దాసరి కిరణ్ గారు మామూలుగా ఉండదు, ఉతుకుడు. ఈయన కూడా మన వివేక్ బాబు గారు లాగా మామూలుగా కాదు, బొమ్మ చూపిస్తా అన్నమాట. చాలా చక్కగా మాట్లాడతారు, అనర్గళంగా మాట్లాడతారు. అదేవిధంగా కౌంటర్లు ఇవ్వడంలో మరి ముఖ్యంగా ఒక వైసీపీ పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారనమాట, వెంకటరెడ్డి అని చెప్పేసి. వివేక్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా మన దాసరి కిరణ్ గారు కావచ్చు, చుక్కలు చూపిస్తారన్నమాట. ఎందుకంటే వీళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళని బహుశా ఏ యూట్యూబర్ కూడా చెప్పడు. వాళ్ళ గురించి వీడియోలు చేసి మనం చేయాలనుకుంటే జనసేన పార్టీ గురించి మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం, జనసేన పార్టీ నాయకత్వం గురించి మాట్లాడతాం తప్ప అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి మాట వలన, ఇప్పుడు దాసన్ కిరణ్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటల వలన ప్రజల్లోకి జనసేన పార్టీ యొక్క వాయిస్ వెళుతోంది. సో అలాంటి వ్యక్తుల గురించి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు వాడినటువంటి భాష కావచ్చు, వాళ్ళు ఉపయోగించినటువంటి, వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి విధానం, సో దాసన్ కిరణ్ లాంటి వాళ్ళు, సో గారు లాంటి వాళ్ళు, కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేడీస్ సింగం వచ్చేసి రాయపాటి అరుణ గారు కూడా
చాలా చాలా చక్కగా మాట్లాడతారు, చాలా అనర్గళంగా మాట్లాడతారు, అగ్రెసివ్ టోన్లోనూ మాట్లాడతారు, సాఫ్ట్ టోన్లోనూ మాట్లాడతారు. ఏదో ఒకటి రెండు ఏదో కాంట్రవర్సీకి వచ్చినాయి తప్ప బూతు పదజాలానికి సంబంధించి. అది కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగత జీవితాన్ని అడ్డగోలుగా కామెంట్ చేస్తున్న టైంలోనే ఆమెకు కూడా దానికి సంబంధించి మిర్రర్ రిఫ్లెక్షన్ ఇచ్చారు తప్ప ఏ రోజు కూడా పరిధికి మీరి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, వైసీపీ పార్టీని కావచ్చు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. తన మాటల వాగ్దాడితో డిబేట్లో కూర్చున్నట్టు వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక వివేక్ బాబు గారు కావచ్చు, కుసుంపుడి శ్రీనివాస గారు కావచ్చు, అదే విధంగా మన దాసరి కిరణ్ గారు కావచ్చు, అదే విధంగా రాయపాటి అరుణ్ గారు. సో వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ కోసం కష్టపడ్డారు. సరే మిగిలిన వాళ్ళు కష్టపడలేదంటే కష్టపడ్డారు, చాలామంది యూట్యూబర్లు కష్టపడ్డారు. సో వీళ్ళని పక్కన పెడితే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా బొలిశెట్టి సత్య గారు. ఇక బొలిశెట్టి సత్య గారు డిబేట్లో అయితే లాస్ట్ 5 years కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ TV9 ఏదైతే ఉందో దాంట్లో అయితే ఆయన డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఎవడు ఎంత రెచ్చగొట్టినా తన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చెప్పేవాళ్ళు. ఈ విధంగా జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు గాదే వెంకటేశ్వరరావు గారు కావచ్చు, మరికొంతమంది కావచ్చు. సో ఇప్పుడు పేర్లు చెప్పకపోవచ్చు, బట్ రెగ్యులర్గా డిబేట్లో కూర్చొని జనసేన పార్టీ వాయిస్ని తీసుకెళ్తున్నటువంటి వివేక్ బాబు గారు కావచ్చు, కుసుంపుడి శ్రీనివాస్ గారు కావచ్చు, రాయపాటి అరుణ్ గారు కావచ్చు, దాసరి కిరణ్ గారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాటు వీళ్ళు పార్టీ కోసం వాళ్ళ గళాన్ని వినిపించినారు. వాళ్ళకి ఎన్ని లైఫ్ థ్రెట్స్ వచ్చినా, ఎన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసినా, ఎన్ని రకాలుగా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా ఎక్కడో కూడా తగ్గలేదు. సో వీళ్ళే కాకుండా ప్రసాద్ చిగ్లిశెట్టి గారు ఉన్నారు, అదేవిధంగా మరికొంతమంది ఉన్నారనమాట. సో జనసేన పార్టీ కోసం నిరంతరం వాయిస్ వినిపిస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా మనం గుర్తు చేయాలా. మరి ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు పంచగాల సందీప్ గారు, ఆల్రెడీ ఆయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ అయితే వచ్చిందన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ఆయన కూడా జనసేన పార్టీ వాయిస్ని నిత్యం ప్రజల్లో ఉంచే ప్రయత్నం అయితే చేసినాడు. ఇంకా నేను చాలామంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, బట్ రెగ్యులర్గా డిబేట్లో కూర్చొని వైసీపీ పార్టీ వాళ్ళ మాటల దాడుల్ని, తేట మాటలు ముఖ్యంగా బూతు పదాలని వాటన్నిటిని కూడా వాళ్ళు బూతు పదాలు వాడినా, వాళ్ళ బూతులతో రెచ్చగొట్టినా సరే వీళ్ళ యొక్క మాటల ధాటికి నోరు తెరవకుండా చేసినటువంటి పరిస్థితి చాలామంది జనసేన పార్టీ అధికార ప్రతినిధులు అయితే చేశారన్నమాట. అటు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియోలో మాట్లాడడానికి కారణం ఏంటంటే, అధికారంలోకి వచ్చాం 9 నెలలు కూడా అయిపోయింది. సో మీరు చూస్తే కనుక టీడీపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారు కదా, జీవీ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా పట్టాభి గారు కావచ్చు, మరి కొంతమందికి. సో టీడీపీ పార్టీ అయితే వాళ్ళని కన్సిడర్ చేసింది, వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని ఇచ్చింది. అదేవిధంగా జనసేన పార్టీలో కూడా ఎమ్మెల్సీలన్నీ నామినేటెడ్ పోస్టులు అవి ఇవి అయితే ఇస్తున్నారు. బట్ వీళ్ళు చేసినటువంటి పనికి వీళ్ళకు కూడా ఒక మంచి గుర్తింపు రావాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో నేను చేసినటువంటి వీడియో. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఇంకా మనం పుషిస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళు పార్టీ కోసం వాళ్ళ రక్తాన్ని చిందిస్తారు. సో అలాంటి కార్యకర్తలు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మాట పడినా, మెగా ఫ్యామిలీ మీద ఒక మచ్చ వేయాలని చూసినా, జనసేన పార్టీకి మకిలి అంటించాలని చూస్తే కనుక తప్పనిసరిగా వీళ్ళ మాటల వాగ్దాటితో తిప్పి కొట్టి బొమ్మ చూపించడంలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదని చెప్పొచ్చు. సో వీళ్ళకి సంబంధించి ఒక వివేక్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా రాయపాటి అరుణ్ గారు కావచ్చు, పేర్లు అటు ఇటు మారుండొచ్చు, కుసుంపుడి శ్రీనివాస్ గారు కావచ్చు, అదేవిధంగా దాసరి కిరణ్ గారు కావచ్చు, బొలిశెట్టి సత్య గారు కావచ్చు, శ్రీనివాస్ గారికి అయితే ఎమ్మెల్యే గెలిచినారు కదా, అదేవిధంగా పంచకర్ల సందీప్ గారు కావచ్చు, మరికొంతమంది గాదే వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇంకొంతమంది ఉన్నారు. సో వీళ్ళంతా కూడా జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారన్నమాట.